అఖండ 2 తాండవం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ రెండో భాగం చివరి భాగం. బోయపాటి సీను దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా 4గో కాంబినేషన్గా వీళ్ళకి వచ్చింది. ఏ రకంగా అంటే ఫస్ట్ సినిమా సింహ, సెకండ్ సినిమా లెజెండ్, థర్డ్ సినిమా అఖండ, ఫోర్త్ సినిమా అఖండ 2 తాండవం. దీంట్లో లాస్ట్లో మళ్ళీ అఖండకి ఇంకొక భాగం ఉంది అన్నట్టుగా మూడో అని వేయకుండా ఒక అర్థవంతంగా అఖండ అని చెప్పి లెఫ్ట్ సైడ్లో పెట్టి వదిలేశారు. అంటే రానున్న అఖండకు 3 పార్ట్‌కి లీడ్ అన్నట్టుగా ఈ సినిమా సక్సెస్‌ని బట్టి మరి దాన్ని పెట్టాలనుకున్నారో లేకుంటే అది అటు ఇటు అయితే మళ్ళీ ఆళ్ళని ఆపాలనుకున్నారో కానీ అఖండ 3కి ఒక లోగో లాగా ఒక ఇచ్చి మాత్రం లాస్ట్‌లో మనకి ఎండ్ చేసిన విధానంలో మనకు అనిపిస్తుంది మళ్ళీ ఇంకొక అఖండ కూడా ఉందేమో అని. సో సంయుక్త మీనన్ ఎక్స్‌పోజింగు, తర్వాత బాలకృష్ణ ఆధ్యాత్మిక నటన, ముఖ్యంగా అఘోర పాత్ర ఈ సినిమాకి ప్లస్‌లు అయ్యాయి. తర్వాత తమన్ బీజిఎము, తర్వాత ఇద్దరు ఇంకా రికార్డింగ్ చేసిన వాళ్ళ పనితనము ఈ సినిమాకి ఇదవుతుంది. శ్రావణ్, తర్వాత అతుల్, వాళ్ళవి ఇద్దరు మిశ్రాలు వాళ్ళ సహకారం, తర్వాత ఆది పినిశెట్టి విలని యాడ్స్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో మనకి జగపత్ బాబును స్టార్టింగ్లో ఒక చిన్న అతిథి పాత్రకు వాడుకున్నారు. అయితే జగపత్ బాబుని లెజెండ్లో అద్భుతమైన విలన్గా చూపించిన ఇతను, అఖండాలో శ్రీకాంత్గా విలన్గా చూపించిన ఇతను మళ్ళీ ఆది పినిశెట్టిని ఒక బ్రహ్మాండమైన విలన్గా చూపించే ప్రయత్నం చేశారు. కానీ బాలకృష్ణ ముందు ఆది పినిశెట్టి తేలిపోయాడు. బాలకృష్ణ ఆహార్యం కానీ ఆయన గెటప్ కానీ అది అద్భుతంగా కుదిరింది. ఇందులో ఈసారి ఆ పాత్రకి మంత్రతంత్రాలు కూడా జోడించారు అఘోర పాత్రకి. సో ఇందులో ఒక శిలాఫలకం మీద చంద్రబాబు నాయుడు అర్థమొచ్చేలాగా సిబిఎన్ నాయుడు అని చెప్పేసి సీఎం పేరు బాలకృష్ణ ఈ సినిమాలో ఉంచడము, అంటే తన బావబాబు మీద భక్తి కావచ్చు, లేకుంటే చంద్రబాబు మీద అభిమానం కావచ్చు ఇందులో కనబడింది. బాలమురళి అనేటువంటి ఒక ఎమ్మెల్యే పాత్రలో బాలకృష్ణ నటించిన ఈ సినిమాలో ఆయనకి జనని అనే 17 ఏళ్ల కూతురు ఉంటుంది. ఆమె ఎక్కడో ఉండి చేసుకుంటుంటూ డిఫెన్స్ వాళ్ళకి సహకరించేటువంటి ఒక యాంటీడోసు ఈ ఏదైతే వ్యాక్సిన్ ఉంటుందో అది కనుక్కుంటుందో, ఆ వ్యాక్సిన్ ఎవరు ఎందుకు ముందుకు రాకపోతే పర్మిషన్ నేషనల్ నుంచి ప్రధానమంత్రి సర్వదమన్ బెనర్జీ ఇందులో ప్రధానమంత్రి పాత్ర ఉంటే వాళ్ళు ఓకే చేసి మనిషిని పంపించి వాళ్ళతో ఓకే చేస్తే మాటికి అతను తలని ముడుతుంటాడు, ఆడవాళ్ళని ముట్టుకునేటువంటి ప్రయత్నం లాగా అనిపిస్తుంది. ఎంత 17 ఏళ్ళ అమ్మాయి మరీ చిన్న పాప ఏం కాదు కాబట్టి మాటికి తల మీద చేయి పెట్టేటువంటి సన్నివేశం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మనకి. అయితే మొత్తానికి ఆమెకు అనుకున్నటువంటి యాంటీడోస్కు ముందు ఫస్ట్ సంయుక్త మీనన్ వాళ్ళ లీడర్ కాబట్టి అక్కడ నుంచి వాళ్ళ ఒక టీచరు ఆమె కూడా కొంచెం టైం ఉంది పర్మిషన్ వచ్చే లోపల మనం వెళ్దామని చెప్పి వీళ్ళ ఇంటికి రావడం, అక్కడ బాలకృష్ణతో ఆమె పాట పాడడం, అదంతా ఒక నాటకీయత కోసం ఒక సినిమాటిక్ మూమెంట్స్ కోసం పెట్టినట్టుగా అనిపించింది ఆ పాట. అది కమర్షియల్ స్టెప్స్ బాలకృష్ణ వేసినవి చాలా బాగున్నాయి. సో ఆ తర్వాత అది యాంటీడోస్ కోసం మళ్ళీ కుంభమేళలో వీళ్ళు విషప్రయోగం చేసిన తర్వాత భక్తులందరూ కూడా ఇదైపోవడము, దానికి నెగిటివ్గా ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ద్రోహులే, అంటే మన దేశంలో ఉన్నటువంటి ద్రోహులే ఏదో మీడియాను వ్యతిరేకంగా చేసి లాస్ట్ కైలాస వాళ్ళని కూడా నాశనం చేయాలని చెప్పేసి వాళ్ళు విమానాలతో ఢీకొనాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అతను కూడా మారిపోయే సీన్ బాగుంది. మొత్తానికి ఏంటంటే బాలకృష్ణ అన్ని జిమ్మిక్కులు చేసినట్టుగా ఇట్లా తన శూలంతో ఆ బుల్లెట్స్ని ఎదుర్కొనేటువంటి సీన్ మరీ బండల్గా అనిపిస్తుంది మనకు. కాకపోతే ఇక ఆధ్యాత్మికతటువంటి భావాలు ఉన్న వాళ్ళు అటువంటివి ఏవి ఒప్పుకోలేం కాబట్టి ఏదైనా కరెక్టే అనిపిస్తుంది. కాబట్టి శివుడు లాస్ట్కి వచ్చి అంత్యక్రియలకు హాజరయ్యి నా భక్తుల కోసం ఏదైనా చేస్తానంటే మనం భక్తి సినిమా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది, సాంఘిక సినిమా చూస్తున్నట్టు కాకుండా భక్తి సినిమాగా అనిపింస్తుంది. భగవద్గీత సారాంశాన్ని కూడా బోధించే ప్రయత్నం చేసి భగవద్గీత క్లోజప్ చూపించారు. మొన్నెవరో ఇంటర్వ్యూలో అడిగినటువంటి ప్రశ్నలో ఇది భగవద్గీత అంత గొప్పదా అంటే భగవద్గీత కూడా ఉంది ఇందులో అని బోయపాటి సీన్ చెప్పినట్టుగానే ఆ దేవుని నమ్మే వాళ్ళు ఈ సినిమాను కూడా ఇష్టపడతారు అనే విధంగా ఒక ఆధ్యాత్మిక భావన ఉన్న వాళ్ళకి ఒక ప్రేరేపికంగా ఈ సినిమాని తీయడం జరిగింది. ఒక డిఫరెంట్ జనర్లో ఈ సినిమాని అఖండ 2ని మొత్తం బాలకృష్ణ ఏదైతే ఆ పాత్ర ఉంటుందో ఆ పాత్ర మీద ఎక్కువ ఫోకస్ చేశారు, అఘోర పాత్ర మీద. 3/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఆల్రెడీ మొదటి భాగంలో చెప్పాను, ఈ భాగంలో కూడా చెప్తున్నాను. ఇందులో బాలకృష్ణ నటన ముందు అందరూ బలాదురి అన్నట్టు అనిపించింది. సో ప్యాడింగ్ మాత్రం దుబాసి మోహన్ దగ్గర నుంచి, శ్రీహర్ష దగ్గర నుంచి, ఆ తర్వాత మనకి చాలామంది నటులు ఇందులో కనబడ్డారు. ఈ సమేట గాంధీ కూడా ఒక సన్నివేశంలో కనబడ్డాడు. సో అంత్యక్రియలకు కూడా లాస్ట్కి ఇంకెవరు రారు బాబు నువ్వే చేయి అంటే మళ్ళీ ఇంకో బాలకృష్ణ వచ్చినట్టుగా, తీరబోతే బాలకృష్ణ ఇక్కడే ఉన్నట్టుగా మనవరాలు ఆమె పెద్దనాన్న అవుతాడు, ఈయన బాబా అని పిలుస్తుంది.
ఆయన పిలిస్తే అప్పుడు తప్పైంది, నేను తప్పాను, దేవుడు లేడనుకున్నా, కానీ ఇంత అద్భుతం చేస్తాడు అనుకోలేదు. అంటే శివయ్య ఆజ్ఞిస్తాడు, ఒకళ్ళు కల్పిస్తాడని చెప్పేసి అంతకుముందు చెప్పిన ఇతను కామ్గా అలా ఉంటాడు, చేతిలో భస్మం ఉంటుంది. అక్కడెక్కడ జరిపినటువంటి తల్లి భస్మం అక్కడికి వచ్చిందంటే అది శివుని మహిమ అని మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. సో మొత్తానికి ఏంటంటే హైందవ సనాతన ధర్మం గురించినటువంటి గొప్పతనము, భారతదేశ ప్రాశస్త్యం గురించి, దేశభక్తి ఉండాల్సిన అవసరం గురించి ఇవన్నీ కూడా అఖండ 2 తాండవం అనే సినిమాలో చూపించడం జరిగింది. తాండవం కూడా బాలకృష్ణ వయసును దాటి తాండవం కూడా చేసినటువంటి పద్ధతి ఆకట్టుకుంటుంది మనల్ని. ఫైట్స్, ఇంటర్వెల్ బ్లాక్ ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ పాయింట్స్ సినిమాకి. సో మన దేశంలో ఉండే దేశద్రోహం చేసినటువంటి వ్యక్తులతో పాటు బయట దేశంలో ఉన్నటువంటి ఆ యాక్టర్స్ అందరు కూడా అన్ని భాషల నుంచి అందరు యాక్టర్స్ తీసుకున్నారు. ఈ తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ 5 భాషల్లో సెన్సార్ చేసి అన్ని స్టేట్ పిక్చర్ కింద పాన్ ఇండియా ఫిలిం కింద అఖండ 2 తాండవం రిలీజ్ అయ్యింది. సో ఇందులో గ్రాఫిక్స్ నంది వచ్చినట్టుగా, ఆ తర్వాత ఇవి ఏవైతే మన ఈ శివలంబ వచ్చినట్టుగా, శివుడి దగ్గరికి వచ్చినట్టుగా ఇవి, ఆ తర్వాత ఇతను చూసినప్పుడల్లా ఈ మంటలు మండినట్టుగా ఈ ఆదిపినిషెట్టి శరీరము, కన్ను ఒక గోళం ఉన్నట్టుగా ఈ అన్ని గ్రాఫిక్స్ కొంచెం నాసిరకంగా ఉన్నా కూడా కొన్ని దగ్గర మాకు బాగా అనిపించాయి గ్రాఫిక్స్. సో కొన్నిటి దగ్గర మాత్రం ఇబ్బంది పెట్టాయి. మొత్తానికి ఏంటంటే అఖండ 2 తాండవం అనేటువంటి సినిమా పూర్తిగా ఎంటర్టైన్మెంట్గా ఉంది అంటే కొంచెం భక్తిభావం ఉన్న వాళ్ళకి ఓకే అనిపిస్తుంది. డైలాగులు మాత్రం ఉపన్యాసాలలాగా అనిపించాయి. బాలకృష్ణ పలికినటువంటి కొన్ని గంభీరమైన రెగ్యులర్ ఉండేటువంటి డైలాగులు ఉంటాయి కదా, ఆ డైలాగులు కూడా అభిమానుల కన్నుల విందుగా అనిపించాయి. డ్యాన్సులు కూడా ఒక్క పాట మాత్రం బాగా మంచి స్టెప్పులతో షర్ట్లు అవి మార్చి తర్వాత సోపాలను తన్నుకుంటూ చేసేటువంటి స్టెప్స్ బాగున్నాయి. అయితే పిల్లలు వాయించడం అలాంటివి ఏమి లేకుండా ఈ సినిమాలో, లాస్ట్ సినిమాలో ఉన్నట్టుగా అట్లాంటివి ఏమీ లేకుండా కొంచెం కమర్షియల్ అంశాలు లేకుండానే ఈ సినిమా ఉంది. సో మనకు సంక్రాంతికి వచ్చిన సినిమాకి పిల్లలు వాయించడం లాంటివి అన్నీ చేశాడు కదా వేరే సినిమాల్లో. సో అట్లాంటివి మాత్రం ఈ సినిమాలో కనబడలేదు మనకి. సో మొత్తానికి ఏంటంటే ఒక స్తనాలు సగం చూపించింది హీరోయిన్ సంయుక్త మీనన్ను మినాయిస్తే మిగతా సినిమాలో అంతా కూడా నీట్గానే ఉంది. యూఏ 16+ వచ్చిన ఈ సినిమా 2 గంటల 45 నిమిషాల నిడివితో యాక్షన్ ప్రియులు అలరించే విధంగా, ఆధ్యాత్మిక ప్రియులు అలరించే విధంగా ఉంది. ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే బాలకృష్ణ ఫ్యాన్స్కి నచ్చుతుంది సినిమా, అట్లాగే ఆధ్యాత్మిక భావాలు, హైందవ భావాలు ఉన్న వాళ్ళకి నచ్చుతుంది, దేశభక్తి ఉన్న వాళ్ళకి నచ్చుతుంది. సో ఇట్లా అన్ని రకాల భావాలు ఉన్న వాళ్ళకి నచ్చే విధంగా తీసినా కూడా ఎక్కడో బోర్డము ఏదో కొట్టింది, ఏదో తన్ను కొట్టింది అన్నట్టుగా ఏదో మాత్రం డిఫరెన్స్ మాత్రం వచ్చింది, అది స్పష్టంగా తెలుస్తుంది మనకి. సో అవన్నీ కూడా లేకుండా ఉంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేటువంటి సినిమా అయ్యేది. సో మొత్తానికి ఏదో కొంత మిస్ కొట్టింది కాబట్టి అక్కడెక్కడో తేడా కొట్టినట్టు మాత్రం మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. అఖండ 2 తాండవం ఒక్కసారి టైంపాస్కి మాత్రం ఖచ్చితంగా చూడదగ్గ సినిమానే. అయితే అక్కడక్కడ బోర్డంని భరించగలిగితే కొన్ని అద్భుతమైన సన్నివేశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆ సన్నివేశాల రూపకల్పనలో బోయపాటి శ్రీను చూపించినటువంటి శ్రద్ధ బాగుంది. యాక్షన్ అంటూ స్టార్ట్ అయినట్టు దగ్గర నుంచి మళ్ళీ ఎండ్ మన మేకింగ్ సీన్స్ దగ్గర దాకా ఇందులో మనకు బోయపాటి శ్రీను కనబడతాడు, అతను ముద్రే కనబడుతుంది. ఇంటర్వెల్కు ముందు కూడా ఆట మొదలైందని చెప్తూ మొదలు పెడుతూ ఇప్పుడు మొదలైంది అన్నట్టుగా ఇస్తూ క్యాప్షన్స్ ఇవ్వడం బాగుంది. సో మొత్తానికి హైందవ ధర్మానికి దీనికి ముడిపెట్టి జగపతి బాబు చెప్పినటువంటి అప్పుడే మొదటి భాగం చూపించి, ఆ మొదటి భాగం గ్లింప్స్ అన్ని మనకు చూపించి, ప్రజ్ఞా జైస్వాల్ చచ్చిపోయినటువంటి పటాన్ని చూపించి ఆ కథకి ఈ కథ లింక్ చేయడము, బాలమురళి ఎమ్మెల్యే ఒక పెద్ద పవర్ఫుల్ ఎమ్మెల్యేగా ముందు అందరినీ ఇడిపించినటువంటి వ్యక్తిగా అతని ఫైట్స్, అతను స్టార్డమ్ ఆ గెటప్లో చూపించి మొత్తం తెల్లగడ్డంతో ఉండి ఎక్కడ గడ్డం పొగడ్లు పెట్టుకొని యంగ్ అమ్మాయిలతో దుంకే ప్రయత్నాలు చేయకుండా చాలా జాగ్రత్తగా చేయడం బాగుంది. బాలకృష్ణ తన వయసును తెలుసుకొని వెళ్తున్నాడు కాబట్టి ఈ రోజు కూడా హీరోగా సక్సెస్ అవుతూ వెళ్తున్నాడని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. 3/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఎందుకంటే ఆ బోర్డమ్ లేకుంటే 4కి వెళ్ళేదేమో రేటింగ్, కానీ కొంచెం బోర్డమ్ ఉంది కాబట్టి ఆ అఖండ 2 తాండవం సినిమా 3/5 ఇస్తున్నాను. అయితే బాలకృష్ణ ప్రియుల్ని మాత్రం, అంటే ఆయన ఇష్టపడేటువంటి వ్యక్తులకు మాత్రం బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు సంబంధించిన పవర్ఫుల్ డైలాగ్ కూడా బోయపాటి శ్రీను రాసుకున్నాడు. సో మొత్తానికి లొకేషన్స్ అవి, తర్వాత శివుని విగ్రహం చూపించడము, ఆ శివుని మీద అతన్ని ఇట్లా నిలబడేటువంటి తాండవం ఏ రకంగా ఉంటుంది, ఆ ముద్ర ఏ రకంగా ఉంటుంది, ప్రజలకు మంచి చేయాలనేటువంటి సంకల్పంతో ఇతను వెళ్తున్నాడు కాబట్టి ఆ ఊరికి వెళ్ళొద్దు అనడము, ఆ ఊరికి ఎందుకు వెళ్ళొద్దు అంటే గంజాయి పండిస్తున్నారంటే బాలకృష్ణ వెళ్ళి వాళ్ళందరినీ దండించడము, ఆ పూర్ణ అధికారిగా ఆమె అన్ని పనులు చూసుకోవడం, సర్వదమన్ బెనర్జీ ప్రధానమంత్రికి అతను చూడడం, కాదు ప్రధానమంత్రి కూడా బెదిరించేటువంటి లెవెల్లో ఉన్నటువంటి వీళ్ళని ఏ రకంగా అంతమొందించారు, లాస్ట్కి ఏ రకంగా అరికట్టారు, మొత్తానికి ధర్మ సంస్థాపన ఏ రకంగా